రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. కొన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. మేడారం, వేములవాడ, భద్రాచలం ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంట అంతర్జాతీయ స్థాయి రిసార్టు ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ఆయనకు వివరించారు. పెట్టుబడుల కోసం కాకుండా విధానాలు, ఫ్యూచర్ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ముందుకెళ్తోందని టాటా గ్రూప్ చైర్మన్ అభినందించారు. హైదరాబాద్లోని ప్రధాన క్రీడా మైదానాల్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే ఆలోచనల్ని చంద్రశేఖరన్తో సీఎం పంచుకున్నారు. స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్తో కలిసి పనిచేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్ని స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికల్ని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనలో 2036 ఒలింపిక్స్లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాల్ని వివరించారు. హైదరాబాద్లో చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై టాటా చైర్మన్ ఆసక్తి చూపారు. రాజస్థాన్, మహారాష్ట్రలో నీటి వనరుల పునరుద్ధరణలో టాటా గ్రూప్ అనుభవాన్ని గుర్తు చేస్తూ మూసీ అభివృద్ధిలో భాగస్వామిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు. మూసీ చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై టాటా చైర్మన్ ఆసక్తి ప్రదర్శించారు. డిఐ పైపుల తయారీలో గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ రాష్ట్రంలో సుమారు 12,500 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దావోస్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారీ, డైరెక్టర్ సంజీవ్ కుమార్ పట్వారీల సమక్షంలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదిరింది. ఆ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లోనూ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై చర్చలు జరిగాయి. రష్మి గ్రూపు ఆసియాలోని 40 దేశాలు, యూరప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈఓఐ సమర్పించింది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్ జాన్ బాబిక్, గ్రూప్ సీఈఓతో పాటు పలువురు ప్రతినిధులు సమావేశమై చర్చించారు. అమెరికాకు చెందిన విమానయాన సంస్థ సర్గడ్ 1000 కోట్లతో రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా 1000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సర్గడ్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. వరంగల్, ఆదిలాబాద్లో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని, ఆ ప్రాంతాల్లో ఏదైనా ఒకచోట ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సంస్థ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది. ఆ అత్యాధునిక కేంద్రాన్ని నవంబర్లో ప్రారంభించాలని సీఎంని కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. భారీ పెట్టుబడులతో ఏర్పాటు కానున్న బ్యూటీ టెక్ జీసీసీతో లోరియల్కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది. రాష్ట్రంలో 2 బీర్ల తయారీ యూనిట్లు నడుపుతున్న ఏబీ ఇన్బేవ్ సంస్థ యూనిట్లను విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఏబీ ఇన్బేవ్ రాష్ట్రంలో సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. హైదరాబాద్లో ఆర్అండ్బీ కేంద్రం విస్తరణ కోసం కాలిఫోర్నియాకి చెందిన బ్లేజ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే బ్లేజ్ సంస్థ హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సెంటర్ను నిర్వహిస్తోంది. స్విట్జర్లాండ్లోని వార్డ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. భారత్, స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. హైదరాబాద్లో ప్రపంచంలోనే తొలిసారి స్విస్ మాల్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా సానుకూలంగా స్పందించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుట్బాల్ ఆటగాళ్లే కావడంతో క్రీడా రంగంలో భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు. మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబర్చింది. సహకార అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బృందం హైదరాబాద్కు వస్తుందని వార్డ్ రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రి ఇసబెల్ మోరెట్ తెలిపారు.
ప్రతి జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించారని సీఎం రేవంత్ దావోస్లో ప్రతిపాదించారు. దావోస్లో జాయిన్ ద రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శించారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ను ప్రపంచానికి చూపడానికే ఈసారి దావోస్ వచ్చినట్లు తెలిపారు. మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు రేపటితో ముగియనుంది.